హాయ్ ఫ్రెండ్స్, స్పగెట్టి ఈ మష్రూమ్ ఎట్లా చేయాలో రెడీ చేసుకుంటాము. ఇది ఒక స్పూను, తర్వాత జీడితోని ఆయిల్, బ్లాక్ పెప్పరు, సాల్ట్ ఒక స్పూను. ఇది కోస ఇట్లా ఒక 2 కోసలు అంటే చిన్న చిన్నవి అంత ఉండేటివి 2 కోసలు ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. మష్రూమ్ ఒక 4, తర్వాత పిలిపిలి క్యారెట్ ఇది సగము, తర్వాత వచ్చి బొస్సాలు 1. ఇవంతా వచ్చి మనం సహన్ లోపల అదే ఫ్రంట్ లోపల కొద్దిగా జయ్యతో ఆయిల్ కానీ లేకుంటే జబ్ద కానీ వేసుకొని కొద్దిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వాడ్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఇదిగో ఈ జిగును 2 స్పూన్లు, ఓకేనా. తర్వాత ఇదేమో స్పగెట్టి బాయిలింగ్ చేసి వాటర్ అనమాట. ఇదిగో స్పగెట్టి వాటర్ మనం మిష్కల్ చేసుకున్న తర్వాత ఇది కింద పోయకుండా ఈ స్పగెట్టి వాటర్ టేస్ట్ వస్తుంది, అందుకే మిక్సీలో వేసి ఇదిగో ఇలాగా పొడి చేసుకుంటాం. మిక్సీ చేసుకొని మళ్ళీ ఇదిగో ఇలాగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు స్పగెట్టి చేస్తాం. రండి, స్పూను గుడ్డ, ఓకే. ఇది పేస్ట్ చేసుకోవాల్సిన కూడా ఈ పేస్ట్ అంతా ఫస్ట్ దీంట్లో వేసుకుంటాం. అంటే పచ్చి వాసన రాకుండా ఒక 5 మినిట్ అట్లా ఫ్రై చేసినామంటే స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత లాస్ట్లో స్పగెట్టి వేసుకుంటాం. ఈ సోస్ కొద్దిగా బాయిలింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇది వేస్తాం. బిస్మిల్లాహ్. స్పగెట్టి కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి ఫస్ట్ నేను బాయిలింగ్ చేసి మిక్సీ చేసుకొని పక్క పెట్టుకున్నాను. ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాగా చేసేది రాని చూడ. ఇది బగ్గు మసాలా ఇట్లా స్మాల్గా కట్ చేసుకొని దీంట్లో వేస్తాం. అయిపోయింది. ఎందుకంటే ఇది కలిపేసిన తర్వాత సోస్ కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్ పెట్టి గ్యాస్ ఇలాగే ఉండిన తర్వాత లాస్ట్లో టేబుల్ పైన పెట్టినప్పుడు వేట్ చేసి అప్పుడు మనం వేసుకుంటాం, ఓకేనా. ఇది వచ్చి సోస్ అంతా కలిపేసిన కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, ఓకేనా. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. చూసారా ఎలా ఉంది? ఈ సోస్ అంతా బాగా ఉడకాలన్నమాట. సోస్ ఉడికితేనే ఆ స్పగెట్టికి బాగా పట్టుకుంటుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, ఓకేనా. బాయ్.